ఒరే హాయ్ చెప్పండి రా, యూట్యూబ్లో వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఏంటి? ఓకే బాయ్. ఏయ్ నీ డ్రెస్ బాగుంది. ఇటు చూడు. హాయ్ చెప్పు. నీ పేరేంటి? శ్రీదేవియా? ఏం చదువుకుంటున్నావు? ఓకే బాయ్. బాయ్ చెప్పు. బాగుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మనమైతే అరకు ప్రైనరీకి అనేది వచ్చాము. ఈ ప్రైనరీ అనేది జైపూర్ వెళ్ళే రోడ్లో ఉందండి. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చి 20 రూపీస్ పర్ హెడ్కి వచ్చి. దీని ఎంట్రన్స్లో వుడెన్ వర్క్తో చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే కనుక చాలా బాగా నచ్చిందనమాట. మొత్తం వుడెన్తో చాలా అందంగా ఉంది. ఇక్కడైతే కనుక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే కనుక సూపర్ ఉంటుందండి. నేనైతే కనుక చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది వైజాగ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అరకు రైల్వే స్టేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది నేను పూర్తిగా వీడియోలో లాస్ట్లో మెన్షన్ చేస్తాను. అంతేకాదండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఛానల్లో పాడేరు, అరకు చుట్టుపక్కల ఏజెన్సీలు అన్నీ కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ అయినాయి. వీడియో మీకు నచ్చితేనే లాస్ట్ వరకు చూడండి, వారికి లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అరకు ప్రైనరీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అనేది బోర్డులో ప్రతిదీ మెన్షన్ చేశారు. దీని లోపల వచ్చి గ్రీనరీతో చాలా అందంగా ఉంటుందండి. నాకైతే కనుక అరకు అయితే కనుక ఎన్నిసార్లు వెళ్ళినా సరే వెళ్ళాలనే అనిపిస్తుంది. ఇది వచ్చి వింటర్ సీజన్లో కన్నా రెయినీ సీజన్లో అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అరకు అనేది. చాలామందికి వింటర్ అంటే బాగా ఇంట్రెస్ట్ అరకు వెళ్తాకి. నాకైతే కనుక రెయినీ సీజన్లో అయితే కనుక చాలా బాగా నచ్చుతుంది. దీని లోపల అయితే ఫోటోషూట్కి, వెడ్డింగ్ షూట్స్కి, వీడియోస్ తీసుకుంటాకి, దేనికైనా సరే చాలా బాగుంటుంది. చాలా అందమైన ప్లేసెస్ అనమాట ప్రతి కూడా లోపల. ఇక్కడ మనం స్టే చేయాలంటే కనుక టెంట్లు కూడా అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్కి వచ్చి సీజన్ బట్టి కాస్ట్ అనేది తీసుకుంటారు వాళ్ళు. అంతేకాదండి, రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. కానీ ఇప్పుడైతే కనుక ఫుడ్ అనేది అంత అవైలబుల్ లేదు. మనకు కావాల్సినంత కూడా మనకి అరకు చుట్టుపక్కల చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకైతే ఫుడ్ అనేది ఇబ్బంది ఏమి ఉండదు. మనం లోపలికి ఎంటర్ అయ్యే కొలది వుడెన్ వర్క్తో చాలా అందంగా కనిపిస్తుందండి. మొత్తం ప్రైనరీ అంతా కూడా గ్రీనరీతో ప్రైనరీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే కనుక వెడ్డింగ్ షూట్లు అయితే కనుక చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడైతే కనుక సీజన్ కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి వెడ్డింగ్ షూట్ అనేది అక్కడ చేసుకోండి. చాలా మెమరబుల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి లైఫ్లో అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. అరకు అయితే కనుక ప్రతి సీజన్లోనే వెళ్ళొచ్చు. మేమైతే కనుక అస్తమానం వెళ్తూనే ఉంటాం. నేను నా ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా టూర్ వేయాలంటే కనుక నేను ఫస్ట్ చెప్పే టూరిస్ట్ ప్లేస్ వచ్చి అరకు. ఇక్కడైతే కనుక చాలా బాగా నచ్చుతుంది. పీస్ఫుల్గా ఉంటుంది ప్రతి ప్లేస్ కూడా. మీలో ఎంతమంది అరకు వెళ్ళారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు చూపించేది ఇది రెస్టారెంట్ అండి. వుడెన్ వర్క్తో చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ ప్రైనరీలో వచ్చి పిల్లలైతే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నేను స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా చిన్నపిల్లలది. వాళ్ళైతే కనుక పిక్నిక్ వచ్చారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళని చూసి చాలా సరదా అనిపించింది. మా చిన్నప్పుడు నా ఫ్రెండ్స్తో కలిసి ఆడుకున్నవన్నీ కూడా గుర్తొచ్చినాయి నాకు. ఈ అరకు ప్రైనరీ అనేది వైజాగ్ నుంచి 121 km దూరంలో ఉందండి. అరకు స్టేషన్ నుంచి అయితే కనుక 7 km డిస్టెన్స్లో ఉంది. విశాఖపట్నం నుంచి అయితే కనుక డైలీ ట్రైన్ ఉంది 6:30కి. ట్రైన్కి రావాలనుకుంటే కనుక ట్రైన్కి రావచ్చు. లేదు మన సొంత వెహికల్లో రావాలనుకుంటే కనుక నేనైతే చెప్పేది ఏంటైతే ట్రైన్ ఎంజాయ్మెంట్ ట్రైన్లో ఉంటుంది. కానీ బైక్ మీద వస్తే కనుక అరకు అనేది ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళినా సరే బైకే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాను. చాలా బాగా నచ్చుతుంది. ఆ పచ్చదనం, ఆ కొండల మధ్యలోంచి వస్తూ ఉంటే ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ టెన్షన్లన్నీ కూడా వదిలేసి ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది. మీలో ఎంతమంది అరకు అనేది వచ్చారా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కూడా ఫ్రెండ్స్తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా అనేది మెన్షన్ చేయండి. ఇంతే కాదండి, మన ఛానల్లో ఎన్నో వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. మీ పేరేంటి? అయ్యయ్యో తీసుకుని వెళ్ళిపోర్లే. మరి ఇస్తావా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. చూసావా, అడుగుతాను అనుకో నోట్లో ఒక్కసారిగా పెట్టేసింది. నీ పీస్ బాయ్.